లాగానే పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుందనే విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఇందులో ఆయన చెప్పేశారు ఆల్రెడీ సత్యప్రసాద్ గారు. వారిని మా సంస్థ తరఫున ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన మేము అడగకుండానే మేము మాది దేవాలయం అని చెప్పేసి మేము వెన్యూ ప్రకటించడం జరుగుతూ ఉంది. అప్పటి నుంచి కూడా మాకు కార్యక్రమాలు ఇక్కడే జరుగుతూ ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్ల. అలాగే లాస్ట్ ఇయర్ మన నగేష్ శర్మ గారు కూడా వారి ఇంటికి వెళ్ళి మేము ఆహ్వానించాము. వాళ్ళు మీరు రావాలి చెప్పాలి అంటే ఆయన పాపం లో అనకుండా మరి ఆయన ఎన్ని కొన్ని ఉన్నారో మనకు తెలియదు. ఎస్ వస్తాను అని చెప్పారు, వచ్చారు, కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అది ఈ విధంగా మంచి రోజులు ఉన్నాయి, ఇప్పుడు చేయొచ్చు ఇప్పుడు చేయకూడదు అనేది చాలా క్లియర్గా ఈ నక్షత్రాన్ని రాశిని బట్టి అందరికీ ఒకసారి వారు ప్రతి నక్షత్రం రాశి వివరంగా మీకు చెప్తారు. అందరూ శ్రద్ధగా విని మీకైనా డౌట్ ఉన్నట్టయితే లాస్ట్లో మన శ్రమగారు దానికి ఆన్సర్స్ ఇస్తారు. మధ్యలో ఎవరు అడగండి దయచేసి. సో నమస్కారం, అందరికీ సెలవు. శ్రీకరుభ్యో నమః. సభలో ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతి పరిరక్షణ ఈ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరాభవం అంటే అవమానం. ప్రతిదీ కూడా జీవితంలో తీపి చేదు అన్నీ ఉన్నట్టే ఇది కూడా ఒక భాగం. ప్రతి సంవత్సరం పంచాంగాలు మారుతాయి, క్యారెక్టర్లు మారుతాయి, రోజులు మారుతాయి. అవి మారుతాయి మనం చూసుకోవడం లేదు. రేపు బాగుంటుందని ఇంకా మనం చూసుకుంటాం. ఈ రోజు కన్నా రేపు నిన్న అనే భావంతో మనం ఎదురు చూస్తూ ఉంటేనే మనగా గతం కన్నా రేపు ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. పర భట్టారక అనేసి అమ్మవారి స్తోత్రంలో అంటే ఆశీర్వదం. వాళ్ళకి ఆశాభంగమైనటువంటిది కాదు పరాభవం. మనుషుల్లోని మనుగడలో కూడా మార్పులు చేర్పులు రావడానికి ఒక అవకాశం. చెడు ఉంటేనే మంచి విలువ తెలుస్తుంది. కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి. ఈ ఉగాది పచ్చడిలాగే అన్నీ కలబోసి ఉంటేనే మనుషులు సాఫీగా సాగిపోతే ఏ బండి కూడా రిపేర్ లేదనుకుంటాం. ఎక్కడో దగ్గర డ్యామేజ్ ఉంటేనే కదా దాని విలువ తెలుస్తుంది. ఈ షడ్రుచుల సమ్మేళనం గురించి చూసుకుంటే మనిషి జీవితంలో కూడా అవే జరుగుతాయి. గత సంవత్సరం ఇదే ప్రదేశంలో నేను పంచాంగ శ్రవణం చేశాను. ఈ సంవత్సరంలోని నేను చూసినటువంటి తీపి చూశాను, చేదు చూశా, కారం చూశాను. స్వగృహం కోరుకున్న ఆహ్వానించాం మా వాళ్ళు కూడా. అది తీపి అనుకుంటే యాక్సిడెంట్ అయింది. అది మళ్ళీ బయటపడి ఇక్కడికి రాగలిగాను అంటే అది కూడా ఒక భగవత్ ఆశీస్సులే అనుకోవాలి. భగవత్ శక్తి లేకపోతే మనం ఏమాత్రం కూడా పనికిరాము. నిమిత్తం మాత్రం అమ్మవారి ఆశీస్సులు అయితేనే, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే మనకి మెండుగా ఉండాలి. బంగారంతో తయారు చేసిన పట్టమైనా సరే గోడకి చేర్పు లేకపోతే నిలబడదు. మనం ఎంతటి ధనికరమైనా సరే, అహంకారం ఉన్నా, మంది మార్పులం ఉన్నా సరే, భగవత్ శక్తి లేకపోతే మనం ఎంత మాత్రం కూడా పనికిరాం అనే విషయం గ్రహించుకోవాలి. సంస్కృతి సాంప్రదాయాల విషయంలోకి వచ్చేసారు. ప్రతి ఒక్కరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఉండడమే కాదు, ముందు తరాల్లో వచ్చినటువంటి పిల్లలకు కూడా నేర్పాలి. దైవభక్తి నేర్పాలి. పిల్లల్లోని అవగాహన కల్పించాలి. పెద్దలని మన్నించే విషయంలోని ప్రతి విషయంలో కూడా ఒకనప్పుడు తండ్రి గారిని నాన్నగారు అని పిలిచేవారు. ఇప్పుడు నాన్న పోయింది, డాడీ వచ్చేది. ఇక రకరకాలుగా మార్పులు వస్తాయి. మనుషులు గౌరవపరమైన పదాలు నేర్పాలి. తెలుగు భాషలో పుట్టి ఉన్నాం కానీ తెలుగునే ఎక్కువ సాంప్రదాయంగా మనం చెప్పుకోవాలి. పాశ్చాత్య పోకలేకపోయి తెలుగు సంవత్సరాలు అయినటువంటి ఈ రోజుని
వెలవెలబోతూ ఎక్కడో వేల మీద లెక్క పెట్టచ్చు భక్తులని. అదే ఆంగ్లంలో ఉన్నటువంటి జనవరి 1కి మాత్రం తండోపతండములుగా దేవాలయాల్లో వెళ్ళిపోతాయి. అది క్యాలెండర్ మారుతుంది కానీ ఋతువులు మారు, అది గ్రహించదు. ఈ తెలుగు సంవత్సరాల నాడు ఏ వీధుల్లోకి వస్తుంటే ఎక్కడా పెద్ద ముగ్గు కనబడలేదు, రంగురంగు రంగవలికలు లేవు. అదే జనవరి 1 అయితే రాత్రి నుంచి కష్టపడి ఇద్దరు ముగ్గులు వేసుకొని మీటింగులు చెప్పుకొని చేస్తారు. అది మన సాంప్రదాయం కాదు. మన భాష వ్యక్తి ఉండాల్సి మన భాషని మన సంస్కృతిని విస్మరించకుండా ఉండడం చాలా శ్రేయస్కరం. ఈ పరాభవ 4 సంవత్సరంలోని గ్రహణాలు అలాగే వివరంలోకి వెళ్తే రాజ్యపూర్తి అవమానాలు, వర్ష ఋతువులు, మౌఢ్యాలు, ఇలాగా ఇవన్నీ కూడా వివరంలోకి వెళ్తాం. గత సంవత్సరం చెప్పింది కేవలం తిథివార నక్షత్ర యోగ కరణాలు మాత్రమే పంచాంగం అనే ఉద్దేశంతో నేను చెప్పాను. ఇక్కడ ఆశీనులైనటువంటి ఒక ఆయన డాక్టర్ గారు ఈసారి కొద్దిగా ఏదో అడిగారు, మసాలా కలపాలి. మసాలా అనేది బిర్యానీ, మన సాంప్రదాయం పులిహార. సాంప్రదాయ పులిహార అది తిథివార నక్షత్రాలు మాత్రమే లాస్ట్ చెప్పారు. ఆయన ఉంటే ఆ బిర్యానీ టైప్లో కావాలన్న ఆలోచనలో కొంచెం పెంచండి, చెప్పండి వివరంగా అన్నారు. ఆయన లేదు ఉంటే ఆయన కూర్చోబెట్టి రాత్రి 10 వరకు చెప్పగలం. ఏదైనా సరే సాంప్రదాయమైన హరికథా కాలక్షేపం చెప్పిన దగ్గర 10 మంది మాత్రమే కనిపిస్తారు ఎక్కడైనా. అదే ఇంకో రకమైన డ్యాన్సులు పెడితే మాత్రం జనాలు ఏదైతే ఉంటారు చాలా మంది ఉంటారు. ఈ కాలంలోని ముఖ్యంగా ఇలాంటి కాలక్షేపానికి అంటే పంచాంగం అనే విషయానికి వచ్చేసరికి వేల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే దాని మీద అవగాహన శక్తి ఉన్న వ్యక్తులు మాత్రమే ఉంటారు. దాని మీద దృష్టి లేని వారు రాదు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పెద్దలకి కూడా నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరికీ కూడా ఆ స్వాముల ఆశిస్తున్నారు. ఇక పంచాంగంలో పెడితే సంవత్సరం ఫలితానికి వచ్చేసరికి ఈ సంవత్సరం రాజు, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి బాగుంటుందని ఘంటాపరంగా గత 3 నెలల నుంచి ప్రతి ఒక్కరికి చెప్తాడు. ఏమంటే ఈ సంవత్సరం ఏమంటారు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా కష్టాలు పడుతున్నాం అంటున్నారు. అయితే వ్యాపారాలు స్తంభించిపోయాయి. జీవన విధానంలో చాలా మట్టుకి ఈ సంవత్సరం అంటే విశ్వవస్తువులోని ఇబ్బందులు పడ్డాం. వాళ్ళు ఉన్నారు, సుఖపడిన వాళ్ళు ఉన్నారు. అయితే పూర్తిగా సుఖం అనేది సంతోషం అనేది ఎక్కడా లభించదు. వెలితి అనేది ఎక్కడా ఉంటుంది ప్రతి ఒక్కరిలో. ఈ సంవత్సరం మాత్రం గురుస్థానం ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అనుకున్న విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు కలిగి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలి. ఈ విషయంలో వచ్చేసరికి అక్షయ తృతీయ అని అంటారు. అక్షయ తృతీయ అనే పదం కేవలం బంగారం అమ్ముకునే వాళ్ళు పెట్టినటువంటిది. వాటి మీద వాళ్ళు చెప్పిన యాడ్స్కి ఇంట్లో ఆడవాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టుకో లేకపోతే కొనకపోతే ఇబ్బందులను 1 గ్రామైనా కొనిపించుకొని ఉంచుకునేవారు. అలా కొనుక్కోవడం కూడా మంచిదైంది. ఇప్పుడు వచ్చిన రేట్ల పెరుగుడికి 1 గ్రాము కూడా 14,000 వెళ్ళిపోయింది. ఒకప్పుడు 150-200 రూపాయలు ఉన్నటువంటి గ్రాము. అలాగే ఆ అక్షయ తృతీయ అంటే అక్షయం అంటే క్షయం కానిటువంటిది. బంగారం కాదు, ధనం కాదు, ఆరోగ్యం. ధన తేరా సంసది అంటున్నారు, అది మనది కూడా కాదు. ఆరోగ్యానికి పరిరక్షణగా ఉండేటువంటి ధన్వంతరి ప్రయోజనం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ధనం తెచ్చుకోవాలి, బంగారం కొనాలి అనే విషయం కాదు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ సాధించవచ్చు. మనం ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
తినే ఆహారాల్లోని ఇప్పుడైతే తప్పదు, అవకాశం వచ్చింది ఎదురికి ఇళ్లలోనే తింటున్నారు, లేకపోతే బయట తినే తిల్లు వల్ల కూడా ఆరోగ్యం కుంటుపడుతున్నారు. గ్యాస్ ఇక్కడ ప్రబలెత్తిన ప్రతి ఒంట్లో మాత్రం గ్యాస్ బాగా పుష్కలంగా పెరిగి ఉన్నాయి. ఇది వంటకి పనికిరాదు కానీ ఒంటికి చెడగొట్టేది. బాధితుల్లో నేను ఒకటి కాబట్టి చెప్పుకుంటే డోర్స్లో మాత్రం గ్యాస్ లేదు, ఒళ్ళలో మాత్రం ఫుల్గా ఉంది. ఈ సంవత్సరం ఫలితాల్లోకి వచ్చేసరికి రాజు గురుడు అవ్వడం వల్ల మంత్రి కుజుడు, సేనాధిపతి అధ్యాధిపతి మరియు మేఘాధిపతి కూడా చంద్రుడే. సస్యశ్యామలంగా మేఘావృతం అయ్యి సకాలంలో వర్షాలు పడడం వల్ల వ్యవసాయదారులకి పనికొస్తుంది. ఈ పంచాంగ శ్రవణంతో పాటు ఏరువాక ముహూర్తం కూడా ఇస్తారు. చాలా కాలం నుంచి జరుగుతున్నది. ఏరువాక ముహూర్తం చెప్పడానికి ఇక్కడ కొనాలేవి, ఏరు లేవి, అన్ని ప్లాట్స్ అయితే వ్యవసాయదారులకు ఉపయోగపడేటువంటి ఏరువాక ముహూర్తం ఉంటుంది. వ్యవసాయం చేసేవారికి సాయం చేసేవాళ్ళు కూడా కడువైతే ఉన్నారు. గ్రామాల్లోనైతే కొద్దో గొప్ప పొలాలు ఉన్నా సరే అవి రేట్లు వచ్చాయని సగం అమ్మేసి కౌల్లో ఫ్లాట్లు కొనుక్కొని కార్డు కొనుక్కొని అవి కౌలుకి ఇచ్చినవో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తారు. ఇలాగే ఉంటే కొన్ని రోజులు పోతే భూమి అనేది లేకుండా పోతుంది. భూమి లేకపోతే మనం ఫారిన్ వాళ్ళకి మనం చపాతీలు తినాలి ఏదో రోజు. అన్నపూర్ణాదేవికి ఆడవాలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అన్ని పంటలు పుష్కలంగా ఉండి నదీవతరుల యొక్క ఆశీస్సులతోటి 4 పంటలు పండి అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రాచ్యాచ పోకడలకి పోయి టౌన్ని పట్టడం కోసం పల్లెలు వదిలేసి టౌన్ బాటలో బట్టి ఈ కార్లు లగ్జరీలు ఇవన్నీ కావు. ఆ గ్రామాలను ఇప్పుడు టౌన్లో ఉన్న వాళ్ళు పల్లెటూరు వెళ్ళిపోదామని చూస్తున్నారు. సస్యశ్యామలంగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది అని. ఆ పల్లెల్లో ఉన్న వాళ్ళు కొత్తదని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు ఇది ఉంటే అది కావాలి, అది ఉంటే ఇది కావాలి, ప్రతి ఒక్కరికి కోరుతారు. చంద్రుడు ఉండడం వల్ల సస్యశ్యామలంగా ఉంటుంది. సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు, రాజాది నవనాయకులు 7 కూడా శుభం కలిగించేవారే. 7 పాపులు ఉన్నారు. రాత్రి ఎందు రవి ఆత్మ ప్రవేశం చేసి ఉన్నాడు. సుభిక్షంగా సమస్త జీవరాశులు సుఖించు. పశుపాలకుడు గోష్ఠాగార ప్రాప్తం అంటే గోవులు, పశువులు అవి కూడా మన జీవనాడిలోని వ్యవసాయం ఎంతో, కర్షకులంతో, కార్మికులంతో ఇవి కూడా అంతే బాగా. ఈ సంవత్సరం కట్టెలు 4/5/2026 వైశాఖ తదియా సోమవారం రాత్రి 1:12 నుంచి దొడ్లు కత్తెలు అందులోని మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. కత్తెల సమయంలోని నిజ కత్తెలు ఉంటాయి. ఆ కత్తెల్లో కేవలం ఇల్లు నేతలు పనికిరావు. ఇల్లు నేతలు కూడా అన్ని స్లాబ్లు ఫ్లాట్సే. వాటి గురించి ఆలోచించవలసిన పని లేదు. మౌఢ్యాలు మూఢం అనేది విశ్వవసు 4 సంవత్సరంలో చాలా కాలం మూఢంతో బాధించి మూఢం వల్ల ఒక పురోహితులే వివాహాది శుభకార్యాలు జరగవు అనే నాలుగు ఎక్కువ. కానీ శుభకార్యాల మూలంగా ఎన్నో వ్యాపారాలు కూడా స్తంభించిపోతాయి. ఒక పురోహితుడికే పెళ్లి చేయడం కావద్దు, మూఢం వచ్చింది అనుకుంటారు. ఆ వివాహం ఉంటేనే కదా వంటల వండే వారికైనా, అమ్మే వాడికైనా, బట్టల షాపు వారికైనా, బంగారు షాపు వారికైనా, ప్రతి ఒక్కరు టైలర్లకైనా సరే అందరికీ కూడా ఒక వివాహ జీవితం అనేది వివాహం జరిగేదంటే దాని మీద బ్రతికే వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు. కులవృత్తుల మీద బ్రతికే వాళ్ళు ఇస్తారు. అలాగే మూఢం అనేది 3 నెలల పాటు మాఘమాసం అనేది పూర్తిగా మాయ అయిపోయింది. మాఘమాసంలోని వివాహాన్ని కార్యక్రమాలు ఎక్కువసేపు జరిపించుకుంటారు. ఆ మాఘమాసమే పూర్తిగా క్షీణించుకోండి. పదిహేను 7/2026 ఆషాఢ శుద్ధ విజయ బుధవారం రాత్రి నుంచి 2:44 నుంచి గురుమూఢం
ప్రారంభం. ఆషాఢ మాసంలో వచ్చింది కాబట్టి శూన్యమాసంలోనే కాబట్టి ఈ ఇబ్బంది లేదు. అది త్యాగం వచ్చేసరికి ఆషాఢ మాసంలోనే వెళ్తుంది, శూన్యం కాబట్టి పర్వాలేదు. అలాగే 19/10/2026 ఆశ్వేత మాసం శుక్రమాసం మూడాలు తక్కువ. ప్రతి సంవత్సరం నలుదిశల్లోని ఎక్కడో దగ్గర పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల్లో భాగంగా ఈసారి యమునా నది పుష్కర సమయం. వచ్చే సంవత్సరం గోదావరి, ఆపై సంవత్సరం కృష్ణానది. పుష్కర సమయంలోని పుష్కర స్థానాలు అంటే పవిత్ర పుణ్యస్థానాలు చేయొచ్చు, పితృ కార్యక్రమాలు చేయొచ్చు, పితృదేవతల రుణం తీర్చుకోవచ్చు. ఒకటి 6/2026 అధిక జ్యేష్ఠ మాసం బహుళ పార్టీ నాడు. సోమవారం రాత్రి 1:50 దేవగురుడు బృహస్పతి కర్కాటక రాశి అందు ప్రవేశంలోని ఈ సమయంలోని రాత్రి అందు 1 వలన మరుసటి దినం నుండి యమునా నది పుష్కరాలు అంటే 2వ తారీఖు నుంచి. ఇది ఢిల్లీకి సమీపంలో ఉంటుంది. ఈ ఏడాది గ్రహణాలు తక్కువ. ఉగాది నిర్ణయం వచ్చేసరికి పరాభవనామ సంవత్సరం ఉగాది 19/3/2026 గురువారం అంటే ఈరోజు ఉదయం 7 గంటల వరకు అమావాస్య గడియలు కాబట్టి తదుపరి పాఠ్యమ గడియల నుంచి ప్రారంభమైంది. రేపు ఉదయం వరకు కూడా ఈ సంవత్సరం పాలకులు, సామంతులు, మాండలికులు, దండనాయకులు, న్యాయాధికారులు, ప్రజలు నానా విధంగా పీడించారు. ఎప్పుడూ ఉన్నదే, ఇది కొత్తగా చెప్పేది కాదు. పాలకులు పాలించే వాళ్ళకి పాలన రావాలంటే పాకులాడతారు, పాలన వచ్చాక పీకులాడతారు. అది ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా సరే అది జరిగేదే, ప్రత్యేకించి చెప్పేదే కాదు. పాలకులు, సామంతులు, మాండలికులు, దండనాయకులు, న్యాయాధికారులు ప్రజలు నానా విధంగా పీడించరు. ఆకలి బాధలు అధికమవును. రాజులు పరస్పరం కలగించుకొని పరాభవం ముందు. రాజుల కాలం ఎప్పుడో అంతరించిపోయింది. అంటే రాజ్యాధికారాలు, రాజులు, రాజ్యాధికారాలు, సామంతరాజులు, దండయాత్రలు అవన్నీ పోయే. ఇప్పుడు మామూలుగా అది ఒకానొక సమయంలో ఉండేటువంటిది. పర్వాదుల మీద దండయాత్ర చేయడమో లేకపోతే ఇలాగే ఆ రోజులకైతే ఇది రాజులు పరస్పరం అపర ధాన్యములు బాగా పండు. అధిక జ్యేష్ఠ మాసం ఈ సంవత్సరం కాదు. ఒక సంవత్సరంలోని ఏదో సమయంలోని ఒక అధిక మాసం అనేది వస్తుంది. ఈసారి జ్యేష్ఠ మాసం వచ్చింది. పాలకుల వల్ల ప్రజలకు భయం. అధిక జ్యేష్ఠ మాసం ప్రవేశం వలన ఈ సంవత్సరం పాలకుల వలన ప్రజలకి భయం, సోడాగ్ని బాధలు, నెయ్యి, నూనె, ఆహార ధాన్యాలు కొరత కొంచెం పెరుగును. సస్యమందు కొంత పీడకంటు. మేష సంక్రమణం ప్రతి దాంట్లో తూర్పు పడవలాగా, అలాగే రాత్రి పగలు వెలుగు నీడలాగే ఉత్తరాయణం దక్షిణాయనం ఉంటుంది. అలాగే శుక్లపక్షం కృష్ణపక్షం ఉంటుంది. సంక్రమణం, మకర సంక్రమణం, మేష సంక్రమణం అనే 2 రకాలు ఉంటాయి. మేష సంక్రమణం ఫలితంకి వచ్చేసరికి
చైత్రమాసం ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి మేష సంక్రమం ఫలితం వస్తుంది. చైత్ర బహుళ ద్వాదశి మంగళవారం శతతార నక్షత్రం యందు మిథున లగ్నంలో రవి మేషరాశిలో ప్రవేశించడం, పగటి యందు మేష సంక్రమణం ప్రవేశించడం వల్ల పాలకులు ప్రజలు అనేక విధంగా సంతోషంగా ఉండరు. పూర్వ మధ్యాహ్నం కాలం ఒకటి వలన అగ్నిభయం, దుర్మార్గులు ప్రజలు కలహాలు సంభవించడం జరిగింది. ధాన్యాది ధరలు పెరుగును. అగ్ని విస్ఫోటకాలు భయాలు పాలకుల మధ్య చర్చలు సంభవించింది. చైత్రమాసం అంటే ఈ కాలంలోని కాలమానం బట్టి ఇప్పుడు మనకి జరగబోయే తెలుగు రాష్ట్రాల్లోని గ్రామ సర్పంచుల చూపు అవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఘటనలు తప్పవు. వంశ సూచనలో కూడా కుంచాలు అని పరిగణంలో ఉండేది ఒకప్పుడు. కుంచాలు అంటే ఎవడో తెలియదు, స్వాల్ అంటే ఎవడో తెలియదు, గిఫ్ట్ అంటే ఎవడో తెలియదు, అట్ట ఏవో రకరకాలు అనేవారు. మా చిన్నకాలంలో వినాలి, మేము మర్చిపోయి. కొంచెము అంటే 3 కేజీలు కిలోలుగా ఖరీదిస్తారు. వర్షాధారం 3 కుంచాలు. ఆ 3 కుంచములు కూడా నదుల యందు ఒక భాగం, పర్వతాల యందు ఒక భాగం, సగ భాగం నేల మీద, సగం సముద్ర తీరంలోని పడుతుంది. అయితే కొండల మీద పడినా నేలకే చేరుతుంది, గ్రామాల్లో పడినా అది వ్యవసాయ పొలాలకే చేరుతుంది. సముద్రంలో పడింది మాత్రం నిష్కారం అయిపోతుంది. పశుపాలకుడు కృష్ణుడు, పశుపాలకుడు శ్రీకృష్ణుడు పశువులకి అభివృద్ధి సుభిక్షంగా ఉంట, పంటలు బాగా పండుట, ధాన్యాది ధరలు తగ్గుముఖం పడుట, పశువులు నీరు గడ్డి సమృద్ధిగా లభిస్తుంది. ప్రజలకి పాడి పంటలు సమృద్ధిగా, ధనధాన్యాది సంపద కలిగింది. గోష్ఠాగార ప్రాపకుడైనటువంటి శ్రీకృష్ణుడు గోవులు పాలకులు అధికంగా పాలు అధికంగా ఇచ్చింది. పాడి పంటలు సమృద్ధిగా ఉన్నది. ప్రాణకోటికి రోగ వర్ణితమైన సుఖములుగా క్షేమదాయకంగా ఉన్నది. ధరలు మధ్యమంగా ఉన్నది. పంచాంగంలో రాస్తారు కానీ విజయ డైరీ మాత్రం పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఒకప్పుడు ఉన్న రేట్లకి ఇప్పుడు రేట్లకి చాలా వ్యత్యాసం ఉంది. వ్యవసాయంలోని పండించిన పంట రైతుకి గిట్టుబాటు కాకపోయినా దళారీలు బాగుపడిపోతూ ఉంటారు. పండించిన వాడికి 10 రూపాయలు వస్తే మనం కొనేది 30 రూపాయలు వస్తే మధ్యవర్తిగా మాట సాయం ఆ గంపలోంచి ఈ గంపలో తీసుకొని మార్చిన వాడికి మాత్రం తెలుస్తుంది. దళారీ వ్యవస్థలు అధికంగా ఉంటాయి. పశుపాలకుడు గోష్ఠాగార ప్రాణుడైన శ్రీకృష్ణుడు పలుడు చేత పశువులు తృణ వృద్ధి వర్ధులు, ధరలు తగ్గులు, పంటలు బాగా పండును, ప్రజలకి సుభిక్ష క్షేమ ఆరోగ్యాలు కలుగు. వర్షం ఉదయం 4 తూములు వర్ణంగా ఉన్నది. అధికముగా దేవమానం చేత 8 యోజనాలు, విరివిగా 100 యోజనాలు ఎత్తు కలిగినటువంటి సముద్రం యందు 7 భాగములు, పర్వతం యందు 9 భాగములు, భూమి యందు 4 భాగములు కురుస్తుంది. మధ్యమున వర్షము అడుకో బ్రాహ్మణ కథ దుర్గుణంగా బ్రాహ్మణ పరిస్థితి రాశాడని భయపడక్కర్లే, క్షేమంగా ఉంటుందని సంతోషించక్కర్లే. ఆదాయమేమో 15 ఏయో 2 అంటే బ్రదనీకినా సరే దొక్కేస్తారు. ఆ భయపడి ఏదో ఆదాయం ఉంది కదా అసలు ముందుకు వెళ్ళిపోక్కర్లా, వ్యయం ఉందని భయపడిపోయి వెనకని ఉండిపోక్కర్లా. మన ప్రయాణం అనేది పంచాంగం కాదు, అలా రాత్ర మీద ఉంటుంది. పంచాంగం చూసి ఈరోజు వెళ్తే నీకు జయం అవ్వదు అసలు పేపర్లోనే గట్ట రోజువారీ దిన ఫలితాలు చూసుకొని ఈరోజు వెళ్తే పని అవ్వదేమో అని ఉండిపోవడమే పని ఆటంకాన్ని కలుగుతుంది. ప్రయత్నం చేయి, వెళ్ళు. జరగకపోతే అది మన తర్వాత అనుకోవాలి తప్ప ప్రయత్నంలో మాత్రం విఫలం అవ్వకూడదు. ప్రయత్నం అనేది చెయ్యాలి. పంచాంగంలో ఈరోజు దుర్ముహూర్తం ఉంది, ఈరోజు వెళ్తే జయం కాదు,
తూర్పు దిశ వెళ్ళకు అంటారు. ఒక ఇంట్లో హీరో ఉంటుంది. ఆ రోజు ఆ సమయంలో వెళ్ళకపోతే చనితి అనేది వెళ్ళడం మానేసి ఉద్యోగం పోతుంది. మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి. కొంత భగవంతుడిలో భాగం ఇయ్యాలి. సంవత్సర ఫలితం సారాంశం అనేది పరాభవ నామ సంవత్సరంలో కేతు అధిపతి. తీర్థయాత్రలు చేయట, గంగా నది మొదలైనటువంటి నదుల్లో మతపరమైనటువంటి వేడుకలు పాల్గొనట, ధర్మము మరియు మోక్ష నియమావళి ప్రచారం చేయట, మోక్ష మార్గం అన్వేషించట, తన పనులు ఆలస్యం చేసుకున్నట, మూఢభక్తి, మంత్ర తంత్ర యోగ వాక్యము, వేదాంత విచారణ, దైవభక్తి, వైరాగ్యం, జ్ఞానం, స్వాగత, పూర్వీకుల వైభోగం వివరించారు. ఈ సంవత్సరం యొక్క సారాంశం వర్ణ లగ్నంలో తృతీయంలోని అష్టమాధిపతి శుక్రుని చేత మీన రాశి అందు ఉచ్చస్థితిలోని అధికమైన విస్తారమైన భూములు కలిసి రావడం, దేశంలో దానధర్మములు పెరుగుట, సరైన సమయంలో సరైన నిర్ణయాలతోటి దేశ రాజకీయ పాలక వర్గాల్లో తొట్టుబాట్లు లేకుండా నిర్భయంగా ముందుకు సాగుతుంది. సంస్కారవంతమైనటువంటి పాలనలోని మన భారతీయ సంస్కృతికి, భారతీయులకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. పంచాంగ శ్రవణంలోని భాగంగానే ప్రతి ఒక్కరూ పంచాంగం చెప్పించుకుంటారు. ఇది కూడా ఎవరి పంచాంగం వాళ్ళే, ఎవరి డబ్బు వాళ్ళు కొట్టుకున్నట్టే ఉంటుంది. ప్రభుత్వాలు వాళ్ళు ఉంటారు, వాళ్ళ వేదిక మీద వాళ్ళ పంచాంగం వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళ వేదిక మీద వీళ్ళ పంచాంగం చెప్పుకుంటారు. ఎవరు పంచాంగం వాళ్ళు చెప్పించుకుంటారు. మా పాలకుడే ఈసారి రాతలేదు, ఇక్కడ రాసేవారు మొత్తం. ప్రారంభంలో ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా క్రమేపీ అదృష్టం వచ్చి స్వయం సమృద్ధితోటి ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా సంపాదించి ఆస్తి వలన స్వయం సమృద్ధి తేలికైనటువంటి మరియు ఖ్యాతి చెందిన పాలకులు నిర్ణయముల చేత దేశం సుభిక్షంగా సుసంపన్నంగా ఈ సంవత్సరం ఉండాలని ఆశిద్దాం. అంతే తప్ప మనం చేసేది ఏమీ లేదు. ఈ సంవత్సర ఫలితాల్లోకి వచ్చేసరికి విధులు సత్కార్య విరధితులై ఉంటుంది. విధులంటే విజత్వం అంటే యజ్ఞోపేతారకులు అందరూ కూడా విజులై. రాజులు ప్రజలు న్యాయంగా సంచరించారు. రాజనీతి ఎందు సుదీక్షము, క్షేమ, ఆరోగ్యములతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. మంత్రి కుదుడవటం వలన స్వరాగ్ని, భయములు, వాయుపీడ, అధికంగా వర్షములు మధ్యమంగా కురుస్తుంది. కనుక ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. నిన్నే ఉరుములు పిడుగులతోటి వర్షం పడ్డారు. సేనాధిపతి చంద్రుడు వలన ఆహార ధాన్యములు, వెండి, బంగారం, పెట్రోలు, వెన్న, నెయ్యి, పంచదార, నూలు, వస్త్రములు, బియ్యములు ధరలు పెరుగు. మంచి వర్షం బాగా ఈ శుక్రుడు పశ్చాధిపతి ధాన్య రాష్ట్రము దేశంలో అన్ని చోట్ల సుభిక్షంగా క్షేమ ఆరోగ్యంతో సంపదని సమస్త ధాన్యములు, సమస్త వస్తువులు ధరలు సరసముగా. ధాన్యాధిపతి గురుడవటం వల్ల మధ్యమ వర్షాలు, సస్య ఫలములు మధ్యమంగా సామాన్యులకి. అత్యాధిపతి చెందడం వల్ల సమృష్టిగా సస్యాభివృద్ధి కలుగుతుంది. మేఘాధిపతి చెందుడు సర్వ దేశములందు సమృష్టిగా ధాన్య జాతులందు బలముగా ఉంది. గోవుడు విశేషంగా పాలు.
దివసాధిపతి శుక్రుడు. కర్పూరం, అగరబత్తులు, చందనం, బంగారం, వెండి, ముత్యము, వస్త్రములు అధికంగా ఉంటారు. మకర సంక్రాంతి ఫలితాలు అంటారు, పురుషుడు లక్షణాలు అంటారు. ఇది మకర సంక్రాంతి అంటే గత సంవత్సరం చెప్పింది మన సంక్రాంతికి వచ్చేసింది. ఈ సంవత్సరం చెప్పింది 2027 మకర రాశిలోని ప్రవేశించే సమయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన పరాభవానామ సంవత్సరం పుష్య శుద్ధ షష్ఠి తత్కాల సప్తమి గురువారం అనగా 14/1/2027 తేదీ రాత్రి 2:59 తెల్లవారితే 15/1/2027 శుక్రవారం రేవతి నక్షత్రంలోని శివం యోగముతోటి పని కరణతోటి రవి మకర రాశిలో ప్రవేశం. మకర సంక్రాంతి యొక్క పర్వదినంలో ఒక్కొక్క ఆవరణంతోటి ఒక్కొక్క అంశతోటి ఉన్నటువంటి మకర సంక్రాంతి పురుషుల యొక్క లక్షణాలు బట్టి ఉంటాయి. మిశ్ర పశువులతోటి శుభంగా ఉండడం, స్నానం సింకోనిక స్నానం వలన సుఖ సౌఖ్యము, అక్షిత దారుల వలన మూతాక్షులు, మినుముల పంటలు, వస్త్రధారణ వల్ల శ్యామ వస్త్ర ధారణ విప్రనాశం. రాజ్యపుణ్యాలు తెలుసుకోవాలి. కందాయి బలం అనగానే సంవత్సరంలో 12 భాగాలుగా ఇస్తారు. అందులోని శూన్యంలో వచ్చేసరికి ఫేస్ సెంటర్ వస్తే ధనరాశి వస్తుంది, సమబలంగా ఉంటుంది. శూన్యంగా ఉంటే శూన్యంగానే ఉంటుంది. ఆ శూన్యంలో కూడా మొదటి సున్నా రోగభయం, మనోభీతి, చివరి సున్నా హాని. 4 ఈ సంవత్సరంలోని కందాయ బలం వచ్చేసరికి అశ్వని నక్షత్రానికి పూర్తిగా సమఫలంలో ఉంది. 4, 2, 4 సమఫలంగానే ఉంటుంది. అశ్వని నక్షత్రంలోకి వచ్చేసరికి సూచే తోల అనే అక్షరాలు ఉంటాయి. జన్మ నక్షత్రం ఉండే వారికి అశ్వని నక్షత్రం చూసుకుంటారు. అలాగే లేదంటే నామ నక్షత్రం బట్టి కూడా చూసుకోవచ్చు. భరణి నక్షత్రం 702. అలాగే మేషరాశి అనేవారికి ఆదాయం 11, వ్యయం 5. మేషరాశిలో వచ్చే వారి అందరూ కూడా అశ్వని, భరణి, కృతిక 1వ పాదం వరకు మేషరాశిని వర్తిస్తుంది. ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, గౌరవం 5, అవమానం 4. మిథున రాశి వారికి 8, ఆదాయం వ్యయం 11, గౌరవం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి మీ జన్మ నక్షత్రాలు ఉంటే దాన్ని బట్టి రాశులను బట్టి మీరు చూసుకోవచ్చు. నక్షత్రం లేని వారికి పేరు బలం మీద కూడా మొదటి అక్షరాన్ని తీసుకొని అది రాశిగా మనం చూసుకోవచ్చు. 35 సంవత్సరాల వరకే మాత్రమే జన్మ నక్షత్రం పరిగణ. ఆ తర్వాత మనుగడలో ఉన్నటువంటి మన పేరు మీదే ఎక్కువ శాతం చూసుకోవచ్చు. కర్కాటక రాశి ఆదాయం 2, వ్యయం 11, గౌరవం 4, అవమానం 7. సింహరాశి వారికి సమఫలం ఆదాయం 5, వ్యయం కూడా 5,
గౌరవం 7, అవమానం 7. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, గౌరవం 3, అవమానం 3. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, గౌరవం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అవమానం 6. ధనుస్సు వారికి ఆదాయం 14, వ్యయం 11. ధనుస్సు రాశి వారికి గౌరవం 5, అవమానం 6. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 1, అవమానం 2. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం అనేది 4, అవమానం 2. మీనరాశి వారికి 14, ఆదాయం, వ్యయం 11, గౌరవం 7, అవమానం 2. ఈ కండాయి బలాలు, యోగ బలాలు తెలుసుకునడానికి సంస్కృతి పరిరక్షణ పర్యవేక్షణలో జరుగుతున్నదే కానీ ఒక 4 రోజుల క్రితమే యూట్యూబ్లో వచ్చి ప్రతి ఒక్కరు చూసేసుకున్నారు. తొందర ఎలాగుంటుంది తెలుసుకోవాలి, మన పరిస్థితి ఎలాగొస్తుంది రేపు అనే తాపత్రయం అన్ని ఉన్నప్పటికీ కూడా ఒక సలహా వేదికగా అందరూ వినడం అనేది కూడా మంచి లక్షణాలు. అయితే సత్సాంగత్యం, సాంగత్యం అంటే నలుగురితోటి కలిసి మాట్లాడేటప్పుడు మనకు తెలియని విషయాలు, కొత్త విషయాలు ఇంకొకరి ద్వారా మనం నేర్చుకోవచ్చు, మనకు తెలిసింది ఇంకొకరికి తెలియజేయవచ్చు. సాంప్రదాయాలు, విలువలు, భక్తి మార్గం అనేది మనకి తెలిసింది తెలియని వారికి తెలియజేయడం కూడా చాలా విశేషం. సత్సాంగత్యం, నలుగురు సజ్జనులతో కలిసి మాట్లాడామంటే వారి యొక్క ఒక దేవాలయంకి వెళ్తాం, ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేయడం వలన ఫలితం ఏమిటి అని అనుకుంటారు. కేదార్నాథ్, బద్రీనాథ్ చాలా చోట్ల వెళ్ళి దైవ దర్శనం కన్నా ప్రదక్షిణకే ఎక్కువ, అరుణాచలంలో ప్రదక్షిణకే ఎక్కువ విలువిస్తారు. ప్రదక్షిణ వల్ల విలువ ఏంటంటే ప్రాంతాల్లోని మునులు, యోగులు, సిద్ధులు సంచరించినటువంటి ఆ స్థలంలోని స్పర్శించడం వల్ల కూడా మనకి ఎంతో కొంత పూర్వజన్మ పుణ్య ఫలం వల్ల కూడా సంక్రమిస్తారు. అలాగే పెద్దవారితో సాంగత్యం, ఈ పక్కన ఒక 70-80 ఉండొచ్చును, 60 ఉండొచ్చును, ఎక్కువ చెప్తే బాధపడకండి, అయితే వారి యొక్క అనుభవాలు సారాంశం తీసుకోవచ్చు. ఒకనొకప్పుడు నేను కూడా, ప్రతి మనిషి కూడా తెల్లగాయ తిన్నట్టు వాళ్ళే. కాలక్రమేణా దాంట్లో పిచ్చి రాతలు రాసుకోవచ్చు, మంచి రాతలు రాసుకోవచ్చు. సజ్జన సాంగత్యం వల్ల కూడా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. నలుగురితో కలిస్తే 4 విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణ భాగంగా ఇక్కడ వేదికగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలోని సంవత్సరం చెప్తాం, ఈ సంవత్సరం చెప్తాం, ముందు కూడా చెప్తాం. గత సంవత్సరం కన్నా కొద్దిగా మెరుగ్గా వస్తున్నాయి, లేకపోతే సెల్లో వస్తున్నాయి. వచ్చినా సరే నలుగురు వెళ్ళి ఆ దైవ దర్శనం వల్ల దేవుడు ఆశీస్సులు కూడా జరుగుతాయి. ఆ స్థల ప్రభావం వేర. సత్యనారాయణ మన ఇంట్లోనే చేసుకుంటాం, అన్నవరం వెళ్ళి చేస్తాం. అన్నవరాన్ని ఎందుకు వెళ్తామంటే ఆ స్థలం యొక్క విశేషం. ఆ స్థలం ప్రాంగణం ఈ ఉగాది నాడు ఇంతమంది ఆ స్వామివారిని దర్శించుకోవడం అంటే మనం ఎంతో కొంత భాగంగా సమయాన్ని కేటాయించడం. ఎప్పుడూ ఉన్నదే నిరంతర శ్రమ మనిషికి, పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ఎప్పుడు ఏదో ఒక యాతన జీవితం మీద కొనసాగుతుంటుంది. దైనందిక జీవితంలో కూడా ప్రాతకాలం లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనిషి కేటాయించినటువంటి ఫోన్ మాట్లాడడానికే కేవలం 5-6 గంటలు వదిలేస్తాం. చూడడానికి 2-3 గంటలు వదిలేస్తాం. ఇంకా ఏదో మార్పు, ఇంట్లో పనులు, వివాహం, ఈ 3 సంవత్సరాలే వస్తాయి.
మనలో కొంత దైవభక్తి పెరిగి దేవుడి సేవతోటి ఉంటే ఈ రాశి వారికి పరిహారం ఏంటంటే గోవుకి తోటకూర ఆహారంగా పెట్టండి, గ్రాసం ఇవ్వండి. గ్రాసం కల్పిస్తే మీకు ఎంత దేవుడు ఒక 5 వారాలు చేయండి. మీకు నచ్చిన వారం ఒకటి పరిగణనలో తీసుకోండి. నేను చెప్పిన వారం మీరు చేయగలుగుతారా? చేస్తారా? ఆదివారం చేయండి. ఆదివారంకి గోవుకి గ్రాసం కల్పించండి. ఆ రోజు నియమం తీసుకొని పాటించండి ఇంట్లో. అలాగైతే పర్వాలేదు. ఆదివారం పూట ఆకు చేయండి. మీరు శాఖాహారుడా? ఎవరైనా సరే ఆదివారం నాడు ఆవులు పెట్టి శాఖాహారంగా ఉండండి అంటే కొంతమంది చేయలేకపోతున్నారు. చెయ్యాలి. మనకు అవకాశం అందిపుచ్చుకునేటప్పుడే చెయ్యాలి. గోవుకి సేవ చేయండి. 5 వారాలు చేస్తే మీకు ఫలితం బాగుంటుంది. ఇంకెవరైనా ఉన్నారమ్మా? నామ నక్షత్రమ్మా, జన్మ నక్షత్రమ్మా? నామ నక్షత్రం. స్వతహాగా జన్మ నక్షత్రం ఏమిటి తెలిసిన? అసలు నెట్రాసే జన్మ నక్షత్రం. ఏ సంవత్సరం పుట్టారమ్మా? 90. నా దగ్గర 82లో ఉన్న వాళ్ళు కూడా పిల్లలకి 3 మంది ఉన్నారు వెయిటింగ్లో. మగ పిల్లలకంటే అయితే అలాగే రాసి ఈ సంవత్సరం శుక్రవారం పూట రాత్రి వేళ తలకి సులువే అనుకుంటాం. 5 వారాలు 6 నెలలు. ఎందుకంటే ఏదో ఒక ఆట ఇదే విషయంలో ఒక చేసే పెళ్లి కాకినాడలో అవుతుందండి. సంతానం విషయంలో ఈ కుజుడు తాలూకా ప్రభావితం మీద కానీ సంతానం కానీ అన్ని గొప్ప అవుతుంది. ఇది ప్రయత్నం మనసులో చేస్తుంటారు. ఆమె చేయడానికి ఏముంది? మంది మార్గంలో ఉంటుంది, జనం ఉంటారు. మీకు సులువుగా అవదమ్మాల్సి కూడా చెప్పారు. ఒక వారం శుక్రవారం తరగతి పెట్టుకోవాలంటే ఒక ఎంప్లాయీ చేస్తే పనికిరాలు. ఇంకో వారం తీసుకొచ్చారు, నగనూలా తెచ్చారు. అది కొన్ని స్టాక్ ఉండిపోతే పురుగులు వస్తాయి. పురుగులు వచ్చే ఏం చేయమంటారు? మరి కొంత పాప అది పనికిరాదు. 2వ వారం చేయాలి, 3వ వారం ఆవిడ ఆటంకం, 4వ వారం చూడలేదు. ఇలాగే 6 నెలలు పెట్టింది. 5 వారాలు అనేది సులువుగా అయిపోతుంది. 45 రోజులు చేయలేకపోతామా అనుకుంటాం. ఏదో ఒక అడ్డు తగులుతుంది, ఆటంకం వస్తుంది. ఆటంకాలు అధిగమించండి. ఆ పూర్తిగా 5 వారాలు అయ్యేలోపు కార్యక్రమం చివరి సదస్సు స్వీకరించి వెళ్ళవలసిందిగా ఎవరికైనా మీ రాసుల గురించి సమస్యలు ఉన్నాయి? కన్యారాశి అయ్యా గీతా సంస్థ గీత అంటే భగవద్గీత మీద విశ్లేషణ. ప్రజలకు చేరువలు
చేద్దామనే ఆలోచన చేస్తున్నారు. ఒకప్పుడు ఒకటి సంస్థానంగా పెట్టి ఏదో సేవ చేస్తూనే ఉన్నారు. దేవాలయాలు పరిరక్షణ ఉన్నాయి. ఈ సంస్థ గో సేవ మీద ఒకటి ఉన్నారు, గో పరిరక్షణ ఉన్నారు. కొన్ని దేవాలయాలు శిలావస్థలో వచ్చిన పునరుద్ధరణ కోసం కూడా కక్కన కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి శైవ భక్తితో చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం హిందూ ధర్మంలోనే ఉన్నటువంటి వారిని హిందువులుగా ఉన్నా సరే సహాయ సహకారాలు మనలోనే కొన్ని వెనకబడతాయి. కొన్ని ప్రాంతాల్లో వెళ్తే మనకి 10 ఎకరాలు ఒక దేవాలయానికి 0 మనం వెతుకులాడుకుని కట్టి వాళ్ళు అడగాలి. అడగకపోతే అప్పుడైనా చేయదు. స్వచ్ఛందంగా రాదు. మీరు అడగదు. మరి ఎలాగుంటే ఎలాగుంటుంది? మీ ప్రాణంలోని ఇంకొకరు పెట్టుకోండి. ఆయన చేత యాక్టివ్గా, అంటే మీరు అడగడంటే యాక్టివ్గా లేదని కాదు, అడగడానికి మనస్కరించదు. ఇలాంటి యాక్టివ్ పర్సన్స్ ఉండాలి. బాధ్యతలు ఉంటాయి, తన మీద భారాలు ఉంటాయి. అయినా సరే చెయ్యాలని తపనలో ఎక్కుతున్నారు. వెళ్ళేవాళ్ళు రావాలి. ఎవరైనా సందేహాలు ఉన్నవాళ్ళు నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం పూర్తి అయిపోయింది కాబట్టి స్టడీస్ అయిపోయిందా? బీటెక్ 4th ఇయరా? ఉద్యోగమా? ఏం చదువుకున్నావు, ఏం చదువుతున్నావు, ఏం కావాలి, ఏం కోసం శ్రావణ మాసం కల్లా నీకు జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబే వస్తుందని ఆలోచించకండి. అంతగా మించేది వస్తుంది. గవర్నమెంట్ అనే వెతుకులాడతాం. వాటి ఇచ్చే ప్యాకేజ్ కన్నా ప్రైవేట్గా ఇచ్చినవే బాగుంటున్నాయి. ప్రైవేట్ అయితే మనం చేంజింగ్ కూడా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. శ్రావణ మాసం కల్లా మీకు ఆలోచనకి సరిపడేటువంటి జాబ్. అబ్బాయిది ఎంఎస్ అయింది, అమెరికాలో ఉన్నాడు, ఉద్యోగం రావట్లే. అమెరికాలో ఉంటే ఉద్యోగం వెతుకులాడుకోవడానికి వాళ్ళే ఇస్తారు. ఏదో కొత్తగా పెట్టాడు ఇవాళ. అదే లేదు, జాబ్ హోల్డర్స్ అవసరమే. కంపెనీకి అవసరం ఉన్న వాళ్ళకి జాబ్ ఉంటుంది. వెళ్ళిపోతా 40 మనందరం కూడా సత్కరించుకుని వారికి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన సంస్థ గౌరవ అధ్యక్షుడు శ్రీ సత్యప్రసాద్ గారు వారి అదేవిధంగా వారితో పాటు మన యొక్క సభ్యులందరూ కూడా దగ్గరికి రావాలి. అయ్యా అందరూ కూడా దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా భావిస్తున్నాం. సత్యనారాయణ
మన యొక్క ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ మనకి మనకు ఉపయోగపడాలి. ఈ ఇక్కడ ప్రతి సంవత్సరం నిరాటంకంగా శ్రీ వెంకటేశ్వర వారి సహకారంతో పంచాంగ మనందరి యొక్క అదృష్టం. ఈ యొక్క రామకృష్ణాపురం ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం చేసుకోవడంలో వారి యొక్క సహకారం అందించినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆరోగ్యం ఇప్పుడు అవసరం. అన్నీ బాగున్నాయి. పిల్లలు అంతా సెటిల్ అయిపోయారు సార్. మరి భరణి పక్కన సంపద పక్కన ఉన్నారు కాబట్టి సంపద సంప్రదాయపరంగా ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి పంచాంగ శ్రవణం అనే కార్యక్రమాన్ని ముఖ్యంగా దాన్ని నిర్వహించినటువంటి భారతీయ సంస్కృతి పరిరక్షణ. భారతీయ సంస్కృతి అంటే ప్రపంచంలోనే వేడెక్కువ సంస్కృతి అంటే మన ఆచారాలు, వ్యవసాయాలు, సంప్రదాయాలు తెలుగు సంస్కృతి అంటే కాంబినేషన్ అనమాట. వీటన్నింటినీ మనకి ప్రస్తుత రేపు ఆచరించుకుంటున్నాం. ఈ ఆచరించడం అనేది మనసు చేయాలనేది ముఖ్యం. ఏదో మెకానికల్గా యాంత్రికంగా మనం చేసుకోవాలి కాదు. మనం కనీసం వచ్చినప్పుడు ఏదైనా విలువైన విషయాలు తెలుసుకోవాలి. సందేహాలు అడిగినప్పుడు వారు చెప్పిన విషయాలు శ్రద్ధగా ఆచరిస్తే మనం వచ్చినందుకు వారు చెప్పిన ముఖ్యం ఏంటంటే పంచాంగం శ్రవణం చేస్తే పుణ్యం అన్నారు. ఏంటంటే ఈ సంవత్సరానికి జరిగినటువంటి పేరు చూస్తారు పెట్టుకుంటారు. పరాపర్వ అనేటటువంటి సంస్కృతంలో ప్రతి పదానికి 10 అర్థాలు ఉంటాయి. దానికి ఒక అర్థం మనం తీసుకుంటాం కనుక అది తప్పు. పరాపర్వ అనేటటువంటిది అది అనుకూలమైనటువంటి అర్థమే. దాన్ని మనం వ్యతిరేక అర్థం తీసుకోలేదు. కనుక ఈ భారతీయ సంస్కృతి సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఈ ఆలయ గారు ఎంతో పేరు పెట్టుకుంటున్నారు. వారి గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఎందుకంటే టీవీలోనే అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఇచ్చారు. కనుక వారు ఈ భక్తి మార్గంలో ఎప్పుడైనా వయసు వచ్చిన ఆ దివ్యమైనటువంటి కళావార్తలు ఎలా ఉంటుంది. కాబట్టి భక్తిలో ఉండేటువంటి చాలా అమూల్యమైనటువంటి ఎంత డబ్బు పెట్టుకున్నా, ఎంత గొప్ప నష్టం ధరించినప్పుడు కూడా ఆ సహజమైనటువంటి ఆ కళ అనేటటువంటిది ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? దైవాంశ. దైవం నుంచి వచ్చేటువంటి ఒక అంశ. మనం దైవాంశ అనుభూతులు కాకపోయినా దైవం దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క అంశ కొంచెం మనకి వస్తుందన్నమాట. సూర్యుడి దగ్గర సూర్యుని ఎండలో నిలబడితే ఎలా మనకి సూర్యకిరణాలు మనకి ఎలా కాంతిని ఇస్తూ ఉంటాయి, కాంతిని వేడిని ఇస్తూ ఉంటాయి. ఆలయానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఉండేటువంటి ఈ దివ్యమైనటువంటి వాతావరణం కనిపించదు. మనకి కనిపించేటువంటి మన ప్రాణం మనకి కనిపిస్తుందా? కానీ ప్రాణం లేకపోతే. కాబట్టి మనకి కనిపించడం విషయాలే ఎక్కువ శక్తివంతమైనటువంటి ప్రపంచం. కనిపించే వాటికి కంటే కనిపించదు. దేవుడు కూడా మనకి కనిపించదు. ఏదో రూపం మనం ఆపాదిస్తూ చేస్తాం. కనుక అటువంటి దివ్యమైనటువంటి విషయాలు విజ్ఞానంతో ఎన్నో విజ్ఞానం ఉంది. ఎన్నో మూఢత్వం ఏమీ లేదు. వీటిని ఏదో పాశ్చాత్య పుస్తకంలో వీటిలో ఇవి నిత్యం మన సనాతన సంప్రదాయం అంటే సనాతనం అంటే పాత్ర కదా అర్థం. ఎప్పుడు కొత్తగా ఉండేది నేను. పురాతనం అంటే పాత్ర, సనాతనం అంటే ఎప్పుడు కొత్తగా ఉండేది. మన సంప్రదాయం పురాతనం ఏమి కాదు. అంటే ఎవరు మేము ఎన్నుంటే అనమాట. కాబట్టి ఇటువంటి అమూల్యమైన విషయాలు నేను దృష్టిలో పెట్టుకుని మన జీవితాన్ని శాంతియుతంగా సుఖంగా నడిపించుకోవాలని నేను అభిప్రాయించుకున్నాను.
ధన్యవాదాలు గోపీచంద్ర గారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిభలు ప్రతి సంవత్సరం ఒక రోజు ముందుగానే అందజేస్తాం స్టూడియో దగ్గర. కాబట్టి ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా వచ్చేలాగా కోరుకుంటూ ఈ కేజీ అందరికీ కూడా కొంచెం